వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో నేను ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ని డీల్ చేశాను. ఎకానమీలో 47 డైరెక్ట్గా ఎంసీక్యూస్ వచ్చాయి అవుట్ ఆఫ్ 75 అండ్ ఇంకొక 10 వరకు నేను ప్రూఫ్స్ చూపించలేకపోయాను, కానీ ఆ 10 కాన్సెప్ట్స్ని కూడా నేను చెప్పగలిగాను, నాకు బాగా గుర్తుంది. కానీ నేను ప్రూఫ్ చూపించిందే మీకు చెప్పాలి కాబట్టి 47 వీడియో ప్రూఫ్ చూపించాను, ఒక 10 చూపించలేకపోయాను. కానీ టోటల్గా 57 ఎంసీక్యూస్ వరకు కూడా వచ్చాయి అవుట్ ఆఫ్ 75 ఎకానమీలో. ఇండైరెక్ట్ ఇంకా మీరు వెరిఫై చేసుకొని ఇంకా క్షుణ్ణంగా చదివితే అవి కూడా పెట్టవచ్చు, కానీ నేను మీకు వీడియో ప్రూఫ్ చూపించే మాట్లాడాలి కాబట్టి ఈ 47 గురించే మాట్లాడుతున్నాను అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే వండర్ అండి. నేను బాగా గమనించింది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద తక్కువ వచ్చి ఎన్వైర్న్మెంట్ మీద ఎక్కువగా అడిగారండి. 80% క్వశ్చన్స్ ఎన్వైర్న్మెంట్ మీదే అడిగారు. మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ 75 క్వశ్చన్స్లో 70 క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చాయి, అసలు అక్షరం కూడా తేడా లేదు. అండ్ ఇంకొక 5 క్వశ్చన్లు కూడా ఇండైరెక్ట్గా వచ్చాయి. మొత్తం నేను చెప్పింది క్షుణ్ణంగా చదివితే 75కి 75 పెట్టచ్చు. అంటే ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక క్షుణ్ణంగా చదివి ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 70 పర్ఫెక్ట్గా పెట్టినా మీరు నెగిటివ్ స్పోను, ఇంకొక 50 కనీసం అట్లీస్ట్ 50 మీరు ఎకానమీ నుంచి పట్టచ్చు. ఈ రెండు కలిపే మీకు 120 మార్క్స్ వరకు కూడా గెయిన్ చేయడానికి పాజిటివిటీ కల్పించింది. సో అంటే మొత్తం ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు కలిపి 120+ మార్క్స్ మీకు ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం కల్పించినట్టయింది అవుట్ ఆఫ్ 150. సో అంటే ఇక్కడ మీకు 80%, 70% స్కోర్ చేయడానికి అవకాశం కలిగింది. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే ప్రత్యక్షంగా 75కి 70 వచ్చినాయి, పరోక్షంగా ఇంకొక 5 కూడా ఒకటి మినహాయిస్తే ఇంకొక పరోక్షంగా ఒక 4 మాత్రం మీరు ఈజీగా పెట్టవచ్చు అనమాట. ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ నుంచి మొత్తం ఎక్కువగా వచ్చాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా కొంచెం తక్కువగా వచ్చాయని చెప్పుకోవచ్చు. కానీ సిలబస్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్గా చెప్తాం అనమాట. ఒక్కసారి నేను ఓన్లీ నోటి మాటతోనే కాకోకుండా ఏం క్వశ్చన్ ఉంది, దానికి ఎక్కడి నుంచి వచ్చింది వీడియో ప్రూఫ్ అనేది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మనకు చూస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటున్నారు, జాతీయ హరిత ట్రిబ్యునల్. సింపుల్ అండి, ఇది ఒక కోర్టు లాగా వ్యవహరిస్తుంది అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. నేను కరెంట్ ఎకానమీలో మాట్లాడాను దీని గురించి, స్టాండర్డ్ ఎకానమీలో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎన్వైర్న్మెంట్లో మాట్లాడాను. సో రీసెంట్గా వచ్చే కరెంట్ అఫైర్స్ మొత్తంలో ఇది మాట్లాడుతూనే ఉన్నాను చాలాసార్లు నేను. ఓకే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి. అది కాకుండా నేను ప్రత్యేకంగా ఎన్వైర్న్మెంటల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ మాడ్యూల్ 6లో 4.3 and 4లో ఎన్జిటి గురించి మాట్లాడటం జరిగింది డైరెక్ట్గా దీని గురించి. నెక్స్ట్ సో అదే ఎన్జిటి గురించి కూడా నేను కరెంట్ అఫైర్స్లో కూడా మాట్లాడాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషను. సో అసలు ఈ ఎయిర్ పొల్యూషన్స్ గురించి నేను డీటెయిల్గా మాట్లాడాను, అంటే పెస్టిసైడ్స్ గురించి. సో చూడండి ఇక్కడ SO2, NO2, సో ఇండస్ట్రియల్ ఎమిషన్స్. సో తర్వాత మీకు మొత్తం కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ, కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజెస్ కానీ, ఓవర్ ఫెర్టిలైజేషన్ అయితే ఏమవుతుంది. సో ఈ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ గురించి చాలా డీటెయిల్డ్గా నేను ఒక్కొక్క మాడ్యూల్లో మాట్లాడాను. సో సాయిల్ పొల్యూషను, ఇగోండి సాయిల్ పొల్యూషను, ఎన్వైర్న్మెంటల్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ మాడ్యూల్ 12లో. అండ్ సేమ్ సో ఇండస్ట్రియల్ ఎమిషన్స్ అంటే ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి, ఇది ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ మాడ్యూల్ 1లో మాట్లాడాను. ఇక్కడ ఇచ్చింది మొత్తం కూడా వీడియో నేమ్ అండి. సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో నుంచి వచ్చింది ఇది. నెక్స్ట్ చూడండి, కంపోస్టింగ్ అని, ఇన్సినరేషన్ అని, ల్యాండ్ ఫిల్లింగ్ అని, వీటిని కూడా నేను చాలా డీటెయిల్గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మాట్లాడాను మాడ్యూల్ 1లో. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. సో ఇది చూడండి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. వీటిలో నేను సోర్స్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ గురించి మాట్లాడటం జరిగింది. సో అంటే వేస్ట్ని సెగ్రిగేట్ చేయటం ఎట్లా, అంటే బయోడిగ్రేడబుల్ ఒకవైపు, డ్రై ఒకవైపు, డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ ఒకవైపు, ఇలా సెగ్రిగేట్ చేయాలన్నమాట. సో ఇది చెప్పింది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనండి, ఇక్కడ ఒక్కోసారి నేను ఏ మినిట్లో చెప్పానో కూడా ఇస్తున్నాను. ఇక్కడ మాడ్యూల్ వచ్చేసి 4.1 into సాలిడ్ వేస్ట్లో ఇచ్చాను నేను దీని గురించి. సో ఈ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాయి కాబట్టి నేను స్పీడ్గా వెళ్తున్నాను అంతే. సో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మాట్లాడాం. సో ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్ మాడ్యూల్ 1 4.6లో చెప్పాను దీని గురించి.
కెమికల్ ఇన్పుట్ని తగ్గించాలి, సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి. సో ఇది ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిందండి. సో దీనికి ఇక్కడే ఉంది చూడండి, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, లెస్ పొల్యూషన్ అండ్ రెడ్యూస్ ఎలక్ట్రిసిటీ యూజెస్, మినిమం సాయిల్ డీగ్రేడేషన్, అంటే సాయిల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయటం ఇక్కడ. సో ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ని మిటిగేట్ చేయటం అనమాట, క్లీన్ టెక్నాలజీస్ని ఉపయోగించడం ద్వారా. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. తర్వాత ఎయిర్ పొల్యూషన్ ఇండియన్ సిటీస్ గురించి మాట్లాడే ఇక్కడ ప్రైమరీ, నేను 100 సార్లు మొత్తుకున్నానండి, చాలాసార్లు చెప్పాను ఎయిర్ పొల్యూషన్ అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చెప్పాను, స్టాండర్డ్లో కూడా చెప్పాను. ఇక్కడ ఇచ్చాను చూడండి, ట్రాన్స్పోర్టేషను, పవర్ ప్లాంట్స్, అంటే ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత ఇండస్ట్రీస్, తర్వాత మిగతావన్నీ కూడా. సో ఇండస్ట్రీస్, పవర్ ప్లాంట్స్, ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రైమరీ. సో ఆటోమొబైల్ ఎమిషన్స్ దాన్ని అంటారు. కరెంట్ అఫైర్స్లో కూడా నేను చాలాసార్లు దీని గురించి చెప్పాను. సో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ మాడ్యూల్ 1లో దీని గురించి మాట్లాడాను. నెక్స్ట్ ఆయిల్ స్పిల్స్ గురించి నేను చాలాసార్లు కరెంట్ ఎకానమీలో, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చెప్పాను, కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పానండి. సో బయో రెమిడియేషన్ టెక్నిక్ గురించి. సో బయో రెమిడియేషన్ మీద చాలా ఎంసీక్యూస్ వచ్చినాయి, 4-5 ఎంసీక్యూ వరకు వచ్చినాయండి బయో రెమిడియేషన్లో. బయో రెమిడియేషన్ ఒక టాపిక్కే నేను డిస్కస్ చేశాను మొత్తం. 4.7 బయో రెమిడియేషన్ టైప్స్ అండ్ స్కోప్ ఇన్ ఇండియా అని గురించి ఒక టాపిక్ మొత్తం కూడా దీనికే డెడికేట్ చేశాను. దీంట్లో నుంచే 3-4 క్వశ్చన్స్ వచ్చినాయండి డైరెక్ట్గా. నెక్స్ట్ ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981 చూడండి. ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981 ఇక్కడే కాకుండా ఇంపార్టెంట్ యాక్ట్స్ అన్నిటిని కూడా నేను చాలా డీటెయిల్గా డిస్కస్ చేశానండి ఒక చోట. ఎన్వైరన్మెంటల్ యాక్ట్స్ అన్నీ కూడా ఒక చోట డిస్కస్ చేశాను నేను, ఇక్కడ ఒక్క చోటే కాకోకుండా మళ్ళీ ఎన్వైరన్మెంటల్ యాక్ట్స్ డిస్కస్ చేశాను ఒక వీడియోలో, ఓకేనండి. సో అది దాంట్లో కూడా నేను క్లియర్గా చెప్పాను, ఎయిర్కి సంబంధించి, వాటర్కి సంబంధించి, ఆ యాక్ట్స్ ఎప్పుడు చేశారు, వాటి కాలుష్య నివారణకు సంబంధించి అనే దాని గురించి. నెక్స్ట్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ చూడండి, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ డైరెక్ట్ ఎంసీక్యూ. సో ఇది ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ మాడ్యూల్ 6లో దీని గురించి డిస్కస్ చేశాను. తర్వాత కన్వెన్షనల్ పొల్యూషన్ కంట్రోల్ మెథడ్ కాంది ఏందని అడుగుతున్నారండి. సో నేను బయో రెమిడియేషన్ గురించి చెప్పాను, గ్రీన్ టెక్నాలజీస్ గురించి చెప్పాను, కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడాను, ఇంకా మిగతాది ఏంటండి ఇన్సినరేషన్ ఆఫ్ వేస్ట్, ఓకేనండి. సో ఇవన్నీ కూడా బయో రెమిడియేషన్ టైప్స్. సో నేను చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాను వీడియోలో. నెక్స్ట్ జిఎం క్రాప్స్ గురించి వచ్చినప్పుడు ఇంపాక్ట్ ఆఫ్ ట్రాన్స్జెసిస్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ దేర్ రెగ్యులేషన్, జిఎం క్రాప్స్ వచ్చినప్పుడు, సో జిఎం క్రాప్స్కి మనం చూస్తేనండి ఎగ్జిస్టెన్స్, కోఎగ్జిస్టెన్స్, కంటామినేషన్ ఇష్యూస్. అంటే జిఎం క్రాప్ కానీ దాంతో జిఎం క్రాప్ కనుక కొలైడ్ అయితే జిఎం క్రాప్ కాంది కూడా జిఎం క్రాప్గా మారిపోవడానికి అవకాశం ఉంటుందండి. తెలియక జిఎం క్రాప్స్ని పండించేస్తాం మనం. సో అలాంటి టాపిక్స్ని నేను డిస్కస్ చేసేటప్పుడు చూడండి, జిఎం మెటీరియల్ ఇన్ నాన్ జిఎం ఆర్ ఆర్గానిక్ క్రాప్స్. సో సేమ్ డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ గురించి ఇచ్చారండి. ఎవరు అప్రైజల్, ఎవరు ఆమోదిస్తారు అంటున్నారు, జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, జీఈఏసీ. మల్టిపుల్ టైమ్స్ నేను కరెంట్ అఫైర్స్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ చూడండి, ఇంపాక్ట్ ఆఫ్ ట్రాన్స్జెనిసిస్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ దేర్ రెగ్యులేషన్ జిఎం క్రాప్స్ 4.5 అనే టాపిక్లో నేను డిస్కస్ చేశాను. సో ఎన్నో నిమిషం దగ్గర అంటే 4 minutes 5 seconds దగ్గర నేను దీని గురించి డిస్కస్ చేశాను. జీఈఏసీ అనేది అప్రూవల్ బాడీ అని. సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. సో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అండి, ఇక్కడ నేను డైరెక్ట్గా డిస్కస్ చేశాను ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చాలాసార్లు. సో నేను ప్రధానమంత్రి కృషి సించాయి యోజన వచ్చినప్పుడు మల్టిపుల్ టైమ్స్ డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ, టైప్ ఆఫ్ ది మైక్రో ఇరిగేషన్ అని చెప్తూ నేను చాలాసార్లు దీన్ని కూడా డిస్కస్ చేశాను. కానీ నాకు ప్రూఫ్ దొరకలేదు, చాలాసార్లు డిస్కస్ చేశాను, దాన్ని నేను ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు. బయో రెమిడియేషన్ చూడండి డైరెక్ట్ ఎంసీక్యూ. సో తర్వాత ఆయిల్ స్పిల్స్ గురించి మాట్లాడారు, మళ్ళీ బయో రెమిడియేషన్ గురించి మాట్లాడారు. సో ఆయిల్ స్పిల్స్ గురించి నేను డిస్కస్ చేశాను, అండ్ బయో రెమిడియేషన్ టెక్నిక్ గురించి కూడా నేను డిస్కస్ చేశాను. తర్వాత ఆర్గానిక్ వేస్ట్, ఆల్రెడీ ఆర్గానిక్ వేస్ట్ గురించి చూసాం. ఈ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఈ వేస్ట్ గురించి నేను మాట్లాడాను. హజార్డస్ వేస్ట్, సో హజార్డస్ వేస్ట్ల గురించి కూడా ఇక్కడ నేను మాట్లాడాను సెగ్రిగేషన్ టెక్నిక్లో. కంపోస్టింగ్, ల్యాండ్ ఫిల్లింగ్, ఇన్సినేషన్, ఇవన్నిటి గురించి కూడా నేను చాలా డీటెయిల్గా మాట్లాడాను. రీసైక్లింగ్ గురించి కూడా. సో 4.1 and 2 సాలిడ్ వేస్ట్ మాడ్యూల్ 1, 4.3 and 4 ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఈ వేస్ట్, ప్లాస్టిక్ పొల్యూషన్, 4.1 and 2 సాలిడ్ వేస్ట్ మాడ్యూల్ 1.
సో వీటన్నిటిలో కూడా ఒక్కొక్క మాడ్యూల్లో నుంచి ఒక్కొక్కటి వచ్చింది, ఎందుకంటే ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ కాబట్టి మ్యాచ్ చేసుకోవాలంటే ఒక్కొక్క టాపిక్ నుంచి వచ్చింది ఇది. తర్వాత ల్యాండ్ ఫిల్లింగ్, ఇన్సినరేషన్, కంపోస్టింగ్, రీసైక్లింగ్ మల్టిపుల్ టైమ్స్ ఇవి రిపీట్ అయినాయండి. ఇంకోటి చూడండి, హజార్డస్ వేస్ట్కి సంబంధించి మనం ఇన్సినరేషన్ గురించి మాట్లాడాం, ఈ వేస్ట్ గురించి వచ్చింది ఇక్కడ మళ్ళీ. సో ఇక్కడ మళ్ళీ కంపోస్ట్ గురించి వచ్చింది. సో మల్టిపుల్ టైమ్స్ దీని గురించి నేను డిస్కస్ చేశాను. నెక్స్ట్, చాలాసార్లు నేను క్లైమేట్ చేంజ్ చెప్పేటప్పుడు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి చెప్పేటప్పుడు, సో ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఓషన్ అలాంటి ఐస్ మెల్ట్ అయిపోతుందండి. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవుతుంటే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంక్రీజ్ అవుతుంటే ఆటోమేటిక్గా ఆర్కిటిక్ ఐస్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సో గ్లాషియర్స్ అనేది క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి, ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అని చాలాసార్లు చెప్పానండి. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ గ్లోబల్ వార్మింగ్లో నేను చూడండి ఇక్కడ రౌండ్ గీసి ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఎంసీక్యూ డైరెక్ట్గా వచ్చింది. ఓజోన్ హోల్ అండి, ఓజోన్ హోల్ దేనివల్ల అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్, తర్వాత హైడ్రోఫ్లోరోకార్బన్స్. దీని గురించి మాంట్రియల్ ప్రోటోకాల్ కూడా ఉంది. సో చూడండి, క్లోరోఫ్లోరోకార్బన్స్ సిఎఫ్సిస్ నేను 5.1 ఓజోన్ లేయర్ డిప్లీషన్ గురించి మాట్లాడుతూ మాడ్యూల్ 7లో డిస్కస్ చేశానండి. దీని గురించి చూడండి, ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను క్లోరోఫ్లోరోకార్బన్స్. నెక్స్ట్, ఇది కూడా చాలా డీటెయిల్గా ఇచ్చాను చూడండి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి మేజర్గా ఫోకస్ చేసింది ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఇక్కడ మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే క్లోరోఫ్లోరోకార్బన్కి సంబంధించిందండి, అంటే ఓజోన్ని తగ్గించడానికి, ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చింది. ప్యారిస్ అగ్రిమెంట్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 చూడండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 ఇది గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ మాడ్యూల్లో డిస్కస్ చేశాను. క్యోటో ప్రోటోకాల్, దీన్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3 అంటారు. ఇగో చూడండి, ఇక్కడ రాశాను నేను మాడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్యోటో ప్రోటోకాల్. సో క్యోటో ప్రోటోకాల్, సో బేసల్ కన్వెన్షన్ అనేది యాక్చువల్గా ఇది కూడా సో కెమికల్స్కి సంబంధించింది. దాంతోపాటు బేసల్ కన్వెన్షన్ అంటే బ్యాంకింగ్కి సంబంధించింది కూడా వస్తుందండి. నెక్స్ట్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, దీంట్లో 8 మిషన్స్ ఉంటాయండి. దాంట్లో కూడా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా దీంట్లో భాగంగానే ఉంటుంది. ఇలా చాలాసార్లు దీని గురించి డిస్కస్ చేస్తాం, డైరెక్ట్గా వచ్చింది ఇది. తర్వాత బ్లాక్ కార్బన్ గురించి అడిగారండి. బ్లాక్ కార్బన్ గురించి నేను డెడికేటెడ్గా ఒక స్లైడే చేశాను. 4.3 and 4 ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్లో దీని గురించి వచ్చిందండి. తర్వాత మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసిన దీంట్లో చెప్పాను, ప్యారిస్ అగ్రిమెంట్ చెప్పాను కదా, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 గురించి. సో దాంతోపాటు ఇండియా నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, దీంట్లో 8 మిషన్స్ ఉంటాయని చెప్పాను కదా ఇందాక కూడా. సో ఇవి కూడా నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పానండి, దీనికి ప్రూఫ్సే అవసరం లేదు, చూపించాల్సిన అవసరం లేదు. సో మన స్టూడెంట్స్ అందరికీ చాలాసార్లు నేను డిస్కస్ చేశాను తెలుసు. డ్యూయల్ బర్డెన్, హెల్త్కి సంబంధించిందండి ఇది. 5.6 రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ ప్రోగ్రామ్ మాడ్యూల్ 1లో చెప్పాను దీని గురించి. సో మాల్ న్యూట్రిషన్, ఒబేసిటీ ఈ 2 రీసెంట్ ఎమర్జెన్సీ పబ్లిక్ హెల్త్గా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్, ఇక్కడ మనకి బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ గురించి నేను సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ మాడ్యూల్ 1లో 5.3లో బ్రంట్లాండ్ కమిషన్ గురించి మాట్లాడానండి, 1987. సో డైరెక్ట్గా వచ్చింది ఇది ఎంసీక్యూ. సో అదే బ్రంట్లాండ్ కమిషన్ గురించి నేను 5.3 సస్టైనబుల్ డెవలప్మెంట్ మాడ్యూల్ 1లో కూడా మాట్లాడాను. ఇది చూడండి, బ్రంట్లాండ్ రిపోర్ట్ అని, అవునా, బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ అక్కడ కూడా నేను ఇచ్చాను అసలు ఏంటి అదేంటి అని. నెక్స్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ కీ గోల్ ఏంటని అడుగుతున్నారు. కీ గోల్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎకానమీ, ఎన్వైరన్మెంట్, సొసైటీ ఈ 3. సో నేను ఇక్కడ రాశాను చూడండి, ఇది నేను వీడియోలో రాసింది. ఈ అంటే ఎకానమీ, ఎన్వైరన్మెంట్, సొసైటీ అని క్లియర్గా రాశాను ఇక్కడ నేను. సో సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన 3 పిల్లర్స్ ఏంటండి, ఆల్రెడీ మళ్ళీ రిపీట్ అయింది ఇది, ఎకానమీ, ఎన్వైరన్మెంట్, సొసైటీ. అవి 3 కాకుండా మిగతాది పొలిటికల్గా లేదు. సో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ 1987 బ్రంట్లాండ్ రిపోర్ట్. నేను ఇచ్చిన కొద్ది దాంట్లోనే చాలా వస్తాయండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కానీ అది మీరు సిల్లీగా తీసుకోవడం వల్ల దెబ్బైపోతారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయండి, 17 గోల్స్ ఉన్నాయి. నేను సస్టైనబుల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ అన్నింటిలో కూడా దీని గురించి చెప్తూ వచ్చాను. సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, దీని గురించి డెడికేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ ప్రోగ్రామ్స్ అండ్ మాడ్యూల్ 2లో. సర్క్యులర్ ఎకానమీ ఎన్నోసార్లు, 100 సార్లు చెప్పానండి. రీసైకిల్ చేయటం, తర్వాత రిపేర్ చేయటం, రీయూజ్ చేయటం, ఇవన్నీ కూడా సర్క్యులర్ ఎకానమీ కిందకు వస్తాయి. సో ఎజెండా 21 దీని గురించి నేను డిస్కస్ చేశాను చూడండి, ఇక్కడ బోర్డు మీద రాశాను. ఎజెండా 21 దేనికి సంబంధించింది, సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించింది. ఇది దేనికి సంబంధించింది, ఎర్త్ సమ్మిట్ 1991కి సంబంధించింది. సో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిందండి ఎజెండా 21 అనేది. సో మిలీనియం డెవలప్మెంట్ గోలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోలు,
సో సస్టైనబిలిటీ గురించి మాట్లాడుతుంది ఎజెండా 21 అనేది. రియో ఎర్త్ సమ్మిట్ 1992లో దీని గురించి మాట్లాడారు, అదే ఎర్త్ సమ్మిట్. సో డైరెక్ట్ క్వశ్చన్ అండి. 5.1 గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ మాడ్యూల్ 3లో దీని గురించి మాట్లాడాను నేను. స్వచ్ఛ భారత్ అభియాన్ అండి, దీని గురించి నేను స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి 5.6 రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ ప్రోగ్రామ్ మాడ్యూల్ 3లో 1 minute 34 seconds దగ్గర మాట్లాడాను. తర్వాత ఇక్కడ ఆయుష్మాన్ భారత్ గురించి డిస్కస్ చేశారండి. ఆయుష్మాన్ భారత్ గురించి నేను చాలా డీటెయిల్గా చెప్పాను. రూరల్లో అండ్ పూర్ పాపులేషన్ మీద హెల్త్కి సంబంధించిన ఇన్సూరెన్స్ స్కీమ్ అని. తర్వాత మాల్ న్యూట్రిషన్ అండ్ ఒబెసిటీ బర్డెన్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. పూర్ డైటరీ అండ్ ఫుడ్ ఇన్సెనిటీ, ఇది నేను రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్ మాడ్యూల్ 1లో డిస్కస్ చేశాను దీని గురించి. డిజిటల్ అరెస్ట్ అంటే చాలాసార్లు నేను కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా మాట్లాడానండి, ఎందుకంటే రీసెంట్గా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అందరికీ తెలుసు కూడా, ఇది ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ గురించి చాలాసార్లు నేను మాట్లాడాను. సో డైరెక్ట్గా మినిస్ట్రీ గురించి అడిగారు, దీన్ని నేను చాలా చోట్ల మెన్షన్ చేశాను. ప్రూఫ్ చూపించడానికి కూడా చాలా ఉన్నాయన్నమాట అవి, సో తెలుసు. తర్వాత జియో సింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ చూడండి. సో స్పేస్ గురించి చెప్తూ నేను 1.2 స్పేస్ టెక్నాలజీ మాడ్యూల్ 2లో క్రయోజెనిక్ ఇంజన్ ఇక్కడ రాశాను చూడండి, CRYZ క్రయోజెనిక్ ఇంజన్ గురించి మాట్లాడుతున్నాను, అప్పర్ స్టేజ్. ఓకేనండి. సో అప్పర్ స్టేజ్ క్రయోజెనిక్ ఇంజన్ ఉంటుంది, సాలిడ్ ఉంటుంది, సో ఇలా 3 స్టేజ్ల్లో ఉంటుంది. GSLV రాకెట్ అనే దాని గురించి మాట్లాడుతూ అప్పర్ స్టేజ్ క్రయోజెనిక్ ఉంటుందని చెప్పాను నేను. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వానాక్రై అండ్ పెట్యా, ఈ రెండు కూడా సో నేను సైబర్ క్రైమ్ సైబర్ సెక్యూరిటీ 1.4 సైబర్ సెక్యూరిటీ మాడ్యూల్ 7లో మాట్లాడానండి. చూడండి ఇక్కడ డైరెక్ట్గా వచ్చింది. పెట్యా అనేది ర్యాన్సమ్ వేరు, వానాక్రై అనేది కూడా ర్యాన్సమ్ వేరు ఆన్సరు డైరెక్ట్గా వచ్చిన. సైట్స్ కన్వెన్షన్ గురించి అడిగారండి. సైట్స్ కన్వెన్షన్ గురించి నేను ఇంటర్నేషనల్ ఎన్వైరన్మెంటల్ కన్వెన్షన్స్ అని ఒక దగ్గర చెప్పాను అండ్ ప్రోటోకాల్ మాడ్యూల్ 1 5.2లో. సో డైరెక్ట్గా వాషింగ్టన్ కన్వెన్షన్కి సంబంధించింది ఇది, నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి, ఒకసారి చూడండి మాడ్యూల్లో. తర్వాత బయో రెమిడియేషన్ గురించి ఇన్సైటు ఎక్సైటు చూడండి, ఇన్సైటులో ఎన్ని ఉన్నాయి, ఎక్సైటులో ఎన్ని ఉన్నాయి డీటెయిల్గా ఇచ్చాను. ల్యాండ్ ఫార్మింగ్ కానీ, బయోపైల్స్ కానీ, బయో రెక్టార్స్ కానీ, వీటన్నిటి గురించి కూడా నేను మాట్లాడాను. పాపులేషన్ డెన్సిటీ నేను ఎకనామిక్ సర్వేలో చాలాసార్లు చెప్పానండి. ఒక ఏరియా తీసుకుంటే ఇది 1 కిలోమీటర్, ఇది 1 కిలోమీటర్ అనుకుంటే, సో దీంట్లో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు అనేది పాపులేషన్ డెన్సిటీ వస్తుందండి. సో నెక్స్ట్ ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్లు అండి. సో దీన్ని బేసల్ కన్వెన్షన్కి చెబుతుంది. ఏంటి చూడండి, ఇక్కడ నేను చాలా డీటెయిల్గా రాసా. ప్రమాదకరమైనటువంటి వ్యర్థ పదార్థాలని అభివృద్ధి చెందిన దేశాలు వెనకబడిన దేశాల్లో డంపింగ్ గ్రౌండ్స్గా మారుస్తున్నాయండి. ఇది ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ వేస్ట్ అంటే. సో అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్గా హజార్డస్ వేస్ట్ని ఫిజికల్గా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఇది ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ వేస్ట్ అంటే. సో ఇది బేసల్ కన్వెన్షన్ దీని గురించి మాట్లాడుతుందండి. నేను ఇది 4.1 and 2 సాలిడ్ వేస్ట్ మాడ్యూల్ 3లో దీని గురించి మాట్లాడాను. న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఫారెస్ట్ ఫైర్స్, నేను డైరెక్ట్గా దీని గురించి చాలాసార్లు మాట్లాడాను. తర్వాత నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ, ఇది నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానండి. నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ మాడ్యూల్ 2లో నేను స్టడీ మెటీరియల్ కూడా దీనికి ప్రొవైడ్ చేశాను. నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ మాడ్యూల్ 2లో నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ, డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ దిగిపోయింది చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ చెప్పినప్పుడు నేను చాలా డీటెయిల్గా చెప్తూ ఉంటానండి ఏదైనా కానీ. ITEC సో చూడండి 2.6 ప్రోగ్రామ్స్ స్కీమ్స్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో చెప్పాను. సో ఈ రెండు కూడా ITEC అంటే ఇండియన్ టెక్నాలజీ ఎకనామికల్ కోఆపరేషన్ స్కీమ్, అవునండి. దాంతోపాటు ISA సోలార్ టెక్నాలజీ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్, ఇది కూడా ISAకి సంబంధించింది. తర్వాత 1 సోలార్ 1 వరల్డ్ 1 గ్రిడ్, మిగతాది ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధం లేదు ఏంటంటే కుసుమ్ అండి. ఇదేంటంటే సో రైతులకి సోలార్ వాటర్ పంప్స్ని ప్రొవైడ్ చేయటం. సో ఈ 3 ఒకటైతే ఇది ఒక రకం. సో అందుకనే డైరెక్ట్ MCQ అండి ఇది. నెక్స్ట్ ఇది తప్పుగా ఇచ్చారండి, గుజరాత్ ఆన్సర్ ఇచ్చారు కానీ తమిళనాడు విండ్ ఎనర్జీలో టాప్లో ఉంది. ఇక్కడ నేను ఇచ్చాను చూడండి డైరెక్ట్ స్టేట్మెంట్ 2.4 9 రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మాడ్యూల్ 3. తమిళనాడు ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఫాలోడ్ బై మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్. సో ఇది నేను తమిళనాడుని బాగా నమ్ముతున్నానండి. సో మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే ఒకసారి ఉంది. నేనైతే తమిళనాడే అనుకుంటున్నాను ఆన్సర్. నెక్స్ట్ సో టెంపరేట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ గురించి
కుప్పల సార్లు చెప్పుకున్నాం, ఇక అంతే లేదు అనుకోండి. గ్రేజింగ్ ఫుడ్ చైన్ గురించి నేను మాట్లాడానండి. ఎకాలజీ ఎకోసిస్టమ్ మాడ్యూల్ 2 3.1 ఎకాలజీ ఎకోసిస్టమ్ మాడ్యూల్ 2లో టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్లో గ్రేజింగ్ ఫుడ్ చైన్ గురించి నేను మాట్లాడాను. డైరెక్ట్ క్వశ్చన్. తర్వాత ఇక్కడ కూడా తప్పించారండి, క్రిటికల్లీ ఎక్స్టింక్ట్ కాదు ఇది. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ 3.3 ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది డెడికేటెడ్గా ఒక మాడ్యూల్ చేశాను నేను, మాడ్యూల్ 6. దీంట్లో నేను డీటెయిల్గా ఇచ్చాను చూడండి. NE అంటే నాట్ ఎవల్యూటెడ్, EX అంటే ఎక్స్టింక్ట్, CR అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్, EN అంటే ఎండేంజర్డ్, VU అంటే వల్నరబుల్. అవునండి, అంటే CR అంటే ఏంటండి ఇక్కడ క్రిటికల్లీ ఎండేంజర్డ్. 100% డ్యామ్ ఇదే కరెక్ట్. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ గురించి నేను మాట్లాడాను, హైయెస్ట్ సాలిడ్ వేస్ట్ గురించి. తర్వాత ఇది చాలాసార్లు రిపీట్ అయింది, కంపోస్టింగ్ కానీ పైరాలసిస్, ఇన్సినరేషన్, ప్లాస్మా క్లాసిఫికేషన్, వీటన్నిటి గురించి కూడా నేను మాట్లాడాను. తర్వాత బయోడిగ్రేడబుల్ వేస్ట్. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో బయోడిగ్రేడబుల్ వేస్ట్ గురించి నేను మాట్లాడాను, డైరెక్ట్గా వచ్చింది క్వశ్చన్. నెక్స్ట్ గ్లేసరీస్ అనేది మెల్ట్ అవుతున్నాయి, దానికి గల కారణం గ్లోబల్ వార్మింగ్. సో దీన్ని 5.1 గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ మాడ్యూల్ 2లో డిస్కస్ చేశాను. నెక్స్ట్ బయో రెమిడియేషన్ గురించి మళ్ళీ అడిగారండి. కార్బన్, సో బ్లడ్కి సంబంధించి కార్బన్ మోనాక్సైడ్ బ్లడ్ని విరిచేస్తుంది. సో కార్బన్ మోనాక్సైడ్ గురించి కంప్లీట్గా డెడికేటెడ్ మాడ్యూల్ చేశా, డైరెక్ట్గా వచ్చింది దాని నుంచి. సో ఇది 4.3 and 4 ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ మాడ్యూల్ 3లో చెప్పాను దీని గురించి. నెక్స్ట్ క్లోరోఫ్లోరో కార్బన్స్ గురించి అడిగారు. సో దీన్ని నేను క్లోరోఫ్లోరో కార్బన్ గురించి చాలా డీటెయిల్గా చేశాను ఇక్కడ. ఇది ఓజోన్ లేయర్ డిప్లీషన్ మాడ్యూల్ 7 నుంచి వచ్చిందండి. నెక్స్ట్ మ్యాచింగ్ ఇచ్చారండి, బయో మ్యాగ్నిఫికేషన్ గురించి అడిగారు. సో దాంతోపాటు ఇక్కడ మీథేన్ అనేది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమయ్యే గ్రీన్ హౌస్ గ్యాస్. అవునండి, డైరెక్ట్గా వచ్చింది. తర్వాత ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్, SOx NOx. సో ఈ SOx, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ అనేది మార్బుల్ క్యాన్సర్ అని చెప్పానండి నేను. యాసిడ్ రెయిన్ టాపిక్లో చెప్పాను దీని గురించి. 5.1 యాసిడ్ రెయిన్, 5.1 గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్లో దీని గురించి డిస్కస్ చేశాను. నెక్స్ట్ డిఫారెస్టేషన్. మనం చెట్లు నరకటం వల్ల చెట్లలో స్టోరేజ్ అయి ఉన్న కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా బయటకు రిలీజ్ అయ్యి అది ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ని కలగజేస్తండి. అదే దాని గురించి నేను కార్బన్ డయాక్సైడ్ గురించి కానీ, సో ఇది ఈ ఎయిర్ పొల్యూషను, సో డిఫారెస్టేషన్ గురించి మాట్లాడుతూ ఎన్వైరన్మెంట్ మీద కార్బన్ డయాక్సైడ్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది చెప్పే టాపిక్లో వీటి గురించి మాట్లాడాను. 4.3 and 4 ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ మాడ్యూల్ 3లో మాట్లాడాను. సో ఇది చాలా టైమ్స్ మాట్లాడాను. బ్రహ్మాస్ మిసైల్ గురించి ఇది మనందరికీ తెలిసిందే, టెలిగ్రామ్లో కూడా చాలాసార్లు ఇచ్చాను. ఇండియా రష్యా జాయింట్ వెంచర్ అని. దాంతోపాటు ఇండియా కంపెనీ ఏంటి, రష్యా కంపెనీ ఏంటో కూడా ఇచ్చాను నేను కొంచెం డీప్కి వెళ్ళి. తర్వాత అంగన్వాడీ వర్కర్కి సంబంధించి సో ICDS ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రోగ్రామ్ మనందరికీ తెలిసిందే. అండ్ నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ మల్టిపుల్ టైమ్స్ నేను మాట్లాడానండి ఎన్వైరన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో ఇవ్వండి మొత్తం దాదాపుగా 75 ఇప్పుడు నేను చూపించాను. వీటన్నిటిలో అన్నీ దాదాపుగా SVR అకాడమీ నుంచే వచ్చాయి. సో నేను ఇంకంతకన్నా నేనేం చేయలేను, వచ్చినాయి అని చూపించడానికి నేనేం చేయలేను. వీడియో నేమ్తో సహా కింద టైం కూడా ఉంది, మీరు చూపిస్తే ఆ టైంతో సహా చెప్పాను. సో ఒకటే అండి, నాకు ఎగ్జామ్లో వచ్చాయి అంటే ఇప్పుడు చాలా వరకు చాలా బుక్స్లో నుంచి కూడా వచ్చి ఉండొచ్చు, కానీ మీకు ఇంకా టఫ్గా ఇచ్చినా కానీ నా సబ్జెక్ట్లో నుంచి అయితే పోవటానికి వీల్లేదు. ఎప్పుడు నేను ఫెయిల్ అవ్వలేదు, ఫెయిల్ అవ్వను కూడా ఫ్యూచర్లో. సో అది కూడా చూద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.